హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు మా ఇంట్లో డబల్ కా మీఠా చేస్తున్నామండి. డబల్ కా మీఠా అన్న బ్రెడ్ హల్వా అన్న రెండు ఒకటేనండి, తేడా ఏం లేదు. నేనైతే 5 పీసెస్ తీసుకొని బ్రెడ్ దాని స్లైడ్స్ కట్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి నూనె బాగా వేడయ్యాక ఇదిగో ఈ పీసెస్ని ఇలా వేసుకొని వీటిని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిని తీసి ఒక పక్కన పెట్టుకొని మిగతా వాటిని కూడా వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక నెయ్యిని తీసుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్, బాదం మీకు ఏది ఇష్టం ఉంటే అవి వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. నేనైతే జీడిపప్పు ఒకటే వేసానండి ఇందులో. తర్వాత పంచదార పాకం, మనం గులాబ్ జామ్కి ఎలా పంచదార పాకం చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. ఆ పంచదార పాకాన్ని కూడా రెడీ చేసుకొని మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని ఆ పాకంలో వేసి సిమ్లో పెట్టి అవి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మొత్తం బ్రెడ్ ముక్కలను వేసి పాకంలో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇవి ఇలా మెత్తగా అయిపోతాయి. తర్వాత కొంచెం స్కిప్ అయిందండి, నేనైతే ఇందులో మావ కూడా యాడ్ చేశాను. మావ, డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేశాను. లాస్ట్లో కొంచెం పాలు కూడా వేశాను. తర్వాత ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.